సువి సువి సాంగ్ అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు. అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటది. ఒక లిరిక్ రైటర్ అంటే కొన్ని సాంగ్స్ కి మాత్రమే వాళ్ళు పరిమితం అయి ఉంటారేమో అని చెప్పేసి నేను నమ్మేదాన్ని మొన్నటి వరకు. అండ్ మిమ్మల్ని మాత్రం నేను కంప్లీట్ గా అబ్బా కళ్యాణ్ గారు అనేసరికి కొన్ని కష్టమైన సాంగ్స్ మాత్రమే ఇండస్ట్రీలో రాస్తారేమో, లేకపోతే కష్టమైన సాంగ్స్ రాయాలన్నప్పుడు మాత్రమే కళ్యాణ్ గారిని పిలుస్తారేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అఫ్ కోర్స్ వీటి వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది కాదని చెప్పను. అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన మెలోడియస్ అనేది మీ దగ్గర నుంచి రావడం, అవి ఇంత పెద్ద హిట్స్ అవ్వడం నిజంగా నిజంగా అండి. అది కుదిరింది. చాలా చక్కటి పాట. ట్యూన్ కూడా చాలా, మీరు చూస్తే ట్యూన్ చాలా చాలా హృద్యంగా ఉండదు. ట్యూన్ కి రాశాను ఈ పాట నేను. ట్యూన్ చాలా అద్భుతంగా కుదిరింది. అదే యాక్చువల్గా విన్న వెంటనే సుజిత్ గారికి ఇన్స్టాంట్ గా నచ్చింది ఈ పాట, కళ్యాణ్ గారికి చాలా ఇన్స్టాంట్ గా నచ్చింది, ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చెప్తారు. మొన్న మేము ఆహాలో ఒక ప్రోగ్రామ్ లో చూసాం, ఆహా ఇండియన్ ఐడల్ లో తను చెప్తున్నారు కదా, సో లాస్ట్ 2 years నుంచి నా మొబైల్ లో ఈ సాంగ్ ఉంది. సో 2 years బ్యాక్ కంపోజ్ అయిపోయింది ఈ సాంగ్. కంపోజ్ అయిన పాట ఇది, సినిమాలో ఫస్ట్ కంపోజ్ అయిన పాట ఇది. కళ్యాణ్ గారికి కూడా చాలా నచ్చిన పాట అని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా చెప్తారు. సో కళ్యాణ్ గారి మొబైల్లో ఉన్న ఒకే ఒక సాంగ్ సువి సువి సాంగ్ అని చెప్పేసి మొన్న తమన్ గారు చెప్పారు. సో మేబీ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడైనా పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం జరిగిందా ఈ సాంగ్ గురించి? ఈ సాంగ్ గురించి కుదరలేదండి. మేబీ నేను ఆడియో లాంచ్ లో కొంత వర్షం ఇది తాలూకు. కళ్యాణ్ గారి కోసం మీరు ఇంతకు ముందు కూడా సాంగ్స్ ఇచ్చారు, అంటే బ్రో మూవీలో ఆల్రెడీ సాంగ్ ఇచ్చారు. నా సెకండ్ ఫిల్మ్ చాలా చాలా పెద్ద సినిమా అవుతుందండి ఓజీ, నేను నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా.